వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. పంట పెట్టుబడి సాయం రైతులకు తక్షణం విడుదల చేయాలి. వానాకాలం వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొట్టమొదటి క్రాప్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదర్శ రైతు నాగేదర్ మొదటి మొక్క నాతో నాటించారు. ఇప్పుడు పంట కోత నా చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట అంటే చాలా మంది రైతుల్లో అనుమానాలు ఉండేవి. ఖమ్మం సహా ఏపీలోని ప్రాంతాల్లో రైతులు ఎన్నో లాభాలు పొందుతున్నారు. మన రాష్ట్రంలో కూడా రైతులు లాభం పొందాలని ఇక్కడ ఈ పంటను ప్రారంభించామన్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్నకు లాభం చేయాలని కేసీఆర్ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం ప్రోత్సాహం అందించారు. పంటకు డ్రిప్తో పాటు ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ అందించారు. ఆ చర్యల ఫలితమే తెలంగాణ ఆయిల్ ఫామ్ సాగులో అత్యధిక వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ఆయిల్ ఫామ్కు సిద్దిపేట హబ్ అవుతుందన్నారు. ఆయిల్ ఫామ్ రైతులకు ప్రోత్సాహం అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లాలో సుమారు 11,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులకు అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించింది. మండల పరిధిలోని నర్మేటలో 65 ఎకరాల్లో రూపాయలు 300 కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీ నిర్మించనుంది. పనులు సైతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని సిద్దిపేట జిల్లాలో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉండే ఆయిల్ ఫామ్ను సాగు చేసేందుకు గ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను ప్రోత్సహించారు. దాని ఫలితంగా ఆదివారం ముందుగా వేసిన ఆయిల్ ఫామ్ తోటల్లో తొలి ఆయిల్ ఫామ్ గిలలను తీసే కార్యక్రమాన్ని అక్కెనపల్లి గ్రామంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 4 రోజులు తెలంగాణతో పాటు కోస్తా ఆంధ్ర కర్ణాటకలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. యాదాద్రి, భువనగిరి, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేట్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. వెడ్డింగ్ ఈవెంట్స్ లో తెలంగాణ కల్చర్ ని భాగస్వామ్యం చేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ప్లానర్స్ ఎక్స్పో జరగనుంది. జూన్ 14, 15వ తేదీల్లో 2 రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో వెడ్డింగ్ ప్లానర్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి దాదాపు 700 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనున్నారు. వెడ్డింగ్ ఈవెంట్స్ లో వస్తున్న మార్పుల వల్ల అవగాహన కల్పించే విధంగా ఎక్స్పో జరగనుంది. బేగంపేట్ ప్లాజా హోటల్లో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ప్లానర్స్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. పెళ్లిళ్ల వేడుకలకు హైదరాబాద్ అనువైన నగరమన్నారు. తెలంగాణలో బుద్ధవనం లాంటి గొప్ప పర్యాటక ప్రదేశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ ప్రోగ్రాం ద్వారా వెడ్డింగ్ ఈవెంట్ స్థాయి పెరగాలని ఆకాంక్షించారు. దీంతో ఎంతో మంది ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు. పర్యాటక ప్రదేశాలలో ఈవెంట్స్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. తెలంగాణ పర్యాటక ప్రదేశాలలో ఈవెంట్ చేసే వారికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని మంత్రి తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగే ఈవెంట్కు సీఎం రేవంత్ను నిర్వాహకులు ఆహ్వానించనున్నారు. మళ్ళీ రాజకీయాలు అయితే గడిచిన ప్రభుత్వం 40,000 కోట్ల డ్యూస్ ఉండినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. అన్ని నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్, టాయిలెట్స్, హోటల్స్, టూరిజం, ఇవన్నీ బోటింగ్ రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టి పెద్ద ఎత్తున తెచ్చేసారు. ముంబై విమానాశ్రయంలో పెద్ద ప్రమాదమే తప్పింది. 2 విమానాలు ఒకేసారి రన్వేపై ప్రమాదకరంగా ప్రయాణించాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్వే 27లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతుండగా ఇండిగో విమానం ల్యాండ్ అయింది. చాలా దగ్గరగా ఈ 2 విమానాలు ఒకేసారి రన్వేపైకి రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఇండిగో ఫ్లైట్ 5053 దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగురుతూ రన్వే 27లో ల్యాండ్ అవుతుండగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ 657 తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. గతేడాది నవంబర్ 17న కూడా 2 ఇండిగో విమానాలు ప్రమాదకరంగా ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి 2 విమానాలు ల్యాండ్ అవుతుండగా ఘటన జరిగింది. అయితే ఈ ఘటనపై ఇండిగో ఏవియేషన్ స్పందించింది. జూన్ 8న ఇండోర్ నుంచి ఇండిగో ఫ్లైట్ 6E-6053కి ముంబై ఎయిర్పోర్ట్లో ఏటీసీ ల్యాండ్ క్లియరెన్స్ ఇచ్చింది. పైలట్ ఇన్ కమాండ్ అప్రోచ్ ల్యాండింగ్కు సిద్ధమైంది. ఏటీసీ సూచనలు అనుసరించింది. ఇండిగోలో ప్రయాణికుల భద్రత మాకు చాలా ముఖ్యమైనదని, మేం ప్రక్రియ ప్రకారమే ల్యాండింగ్ జరిగిందని ఇండిగో ఏవియేషన్ తెలిపింది. కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి 2 కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. బండి సంజయ్ 1971 జూలై 11న కరీంనగర్లో జన్మించారు. కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్లో విద్యాభ్యాసం సాగింది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు. ఆయన ఘటన్ నాయక్గా, ముఖ్య శిక్షగా ప్రాథమిక స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. కళాశాల విద్య కూడా కరీంనగర్లోనే సాగింది. ఆ తరువాత 2014లో తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుండి ప్రారంభమైంది. కళాశాలలో చదువుకునే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేరారు. ఆ సమయంలో ఏబీవీపీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. పలు రాష్ట్రాల ఏబీవీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. మరోవైపు భారతీయ జనతా యువ మోర్చాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994-2003 వరకు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. 1996లో మాజీ కేంద్ర మంత్రి ఎల్కే ఆద్వానీ నిర్వహించిన రథయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 35 రోజుల పాటు ఆద్వానీ యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. 2005లో కరీంనగర్ పట్టణంలో 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్గా ఆయన ఎన్నికయ్యారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. 2014-2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకురావడంతో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. కానీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్ రెడ్డికి అప్పగించింది బీజేపీ నాయకత్వం. ఆ తరువాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు, రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఎంతో కష్టపడి పనిచేశారని, వారి శ్రమ వల్లే రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచామని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కొనియాడారు. మోడీ కేబినెట్లో మరోసారి అవకాశం దక్కించుకున్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఓటు శాతం పెంచుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల తరఫున మోడీకి ధన్యవాదాలు తెలుపుతామన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సామాన్య కార్యకర్తను గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకురాలేదని, మోడీ వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు. కేంద్ర మంత్రులుగా అంకిత భావంతో పనిచేస్తామని తెలిపారు. జరిగింది. గత శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాలు, ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించారు. అందుకే వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి 88 శాసనసభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఎందుకంటే అనేక అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరగనున్నది. కాబట్టి మనకు మంచి అవకాశం ఉంటుంది. ఈ పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి మరి అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మనయేస్తున్నాం. మండు టెండలను కూడా లెక్క చేయకుండా పార్టీ కార్యకర్తలందరూ
ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు మనం తెలంగాణ నుంచి 8 స్థానాలు పొందడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక క్యాబినెట్ మినిస్టరు, ఒకటి ఎంఓఎస్ స్టేటు, ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము నిజంగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10:30 మొదలైన పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. తెలంగాణ సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర సంక్షేమ పథకాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కో అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సిబ్బంది ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. కొందరు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టులను గ్రూప్ 1 ద్వారా టీజీపీఎస్సీ భర్తీ చేస్తున్నది. ఈ పరీక్ష కోసం 4.3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎడారి ఒంటె కారు పైన కనిపించిన విచిత్ర ఘటన రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో జరిగింది. శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒంటెను ఢీకొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండడంతో ఒంటె నడుము భాగం వరకు కారు ముందు అద్దంలో ఇరుక్కొనిపోయింది. దీంతో ఒంటె కారుపైకి ఎక్కినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కారులో ఇరుక్కొని ఒంటె రోధిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో కారులో ఉన్న వారికి కానీ ఒంటెకు కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో బీజేపీ 78 స్థానాలు గెలుచుకొని మెజారిటీ సాధించింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండగా ఇప్పుడు అది వాయిదా పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 10 నుండి జూన్ 12 వరకు రీషెడ్యూల్ చేసినట్లు పార్టీ నాయకులు జతిన్ మొహంతి, విజయపాల్ సింగ్ తోమర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు మరుసటి రోజు పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల సమావేశం జూన్ 11న ఉండనుంది. మోడీ బిజీగా ఉండడం వలన ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. भारतीय जनता पार्टी जो सरकार ओडिशा रे गठन होगा जाउची सेथिपाई माननीय प्रधानमंत्री यशस्वी श्री नरेंद्र मोदी तांको प्रतिश्रुति मुताबक से दिन यही शपथ ग्रहण उत्सव रे सामिल होगा जाउछंती एवं ता पूर्वरु आज मध्य नुआ दिल्ली रे से तृतीय पाळीर प्रधानमंत्री हिसाब रे मध्य शपथ नेबे। आसंता काली तांकर अन्यान्य व्यस्तबहुल कार्यक्रम अच्छी नूतन एमपी मानकु नहीं सेथिपाई 10 तारीख दिन जो ओडिशा रे भारतीय जनता पार्टी सरकार शपथ ग्रहण करिवार थिला ताकू आउ 2 दिन घुंचाई दिया जायछि। आसंता 12 तारीख रे प्रधानमंत्री निजे ये कार्यक्रम रे उपस्थित हेबे एवं से दिन भारतीय जनता पार्टी नूतन मुख्यमंत्री एवं तांका मंत्रिमंडल से दिन शपथ ग्रहण करिवे। किछिटा व्यस्त बहुलता एवं दुईटी राज्य रे नूतन मुख्यमंत्री माने शपथ ग्रहण कार्यक्रम थिबा जोगु 2 दिन ए कार्यक्रम को घुंचाई दिया जायछि। या परे परवर्ती कार्यक्रम संपूर्ण विवरणी एवं समय आपण मानक जन दिया। शपथ ग्रहण पूर्व विधायक दल बैठक अनुष्ठित हेबो एवं यह 11 तारीख रे बैठक अनुष्ठित होगा निष्पत्ति निया जायछि। तेणु 11 तारीख जेकोसी समय रे विधायक दल बैठक हेबो एवं तापर परे नूतन मुख्यमंत्री ना घोषणा करा जाई 12 तारीख दिन जो समय प्रधानमंत्री निश्चित करेंगे दफ्तर आसब से समय शपथ ग्रहण उत्सव जनता मैदान भुवनेश्वर अनुष्ठित हो। आपण मानक समस्त को यार परवर्ती विवरणी आम देदेबू एवं समस्त को अनुरोध करुचु आपण मैंने से दिन बहुत संख्यार उपस्थित रही आमर कार्यक्रम को कवरेज देवे। दुईटी राज्य रे व्यस्त बहुलता अच्छी एवं से निजे तांको सरकार गठन नहीं व्यस्त अछंती। आज आपण मैंने समय जानते दिल्ली रे तांको शपथ ग्रहण होची। काली राष्ट्रपति को तांकर सहित तांकर स्वागत जनक सौजन्यमूलक साक्षात्कार अच्छी। तापरे एमपी मानकु नहीं से मध्य तांकर बैठक करिवे
तापरे आंध्र प्रदेश से सरकार रे सामिल होगा जीवे जो तांकर शपथ ग्रहण अच्छी ये सबू कार्यक्रम व्यस्तता थिबा जोगु 2 दिन ताकू घुंचाई दिया जायछि एवं 12 तारिख रे ए कार्यक्रम निश्चित भाव अनुष्ठित हो वर्तमान गोटे आमर समस्त व्यस्तता जे किभली भाव में हजार हजार संख्या जो सामिल हेबे जनता जो बड़ी भाव उत्साह देखे कि से दिन बहुल संख्यार सामिल होगा जाउछंती तांकू सुरखुरु आमे एठी निमंत्रण देई तांकू मध्य तांकर उत्साह को आमे बढ़ाई रखिबु కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించడంతో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు ఈ విషయాన్ని హస్తం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు దీంతో పార్టీ నుంచి ఖర్గే మాత్రమే ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్నట్లు స్పష్టమైంది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీని కోరింది అయితే దీనిపై రాహుల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే బలమైన ప్రతిపక్షం ఎంతో అవసరం అందుకే పార్లమెంటులో ప్రతిపక్ష నేత హోదాకు రాహుల్ గాంధీ సరైన వ్యక్తి దీనిపై సిడబ్ల్యూసీ తీర్మానం చేసిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు రాహుల్ గాంధీ టు టేక్ ద లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ పొజిషన్ in Lok Sabha. All the participants unanimously put up their views on this issue. Everybody was unanimous that Rahul ji should take leader of the opposition position in the Lok Sabha. Because we already told, during this election we raised so many issues, burning issues, unemployment, price rise, Agniveer-like issues, women issues, social justice issues. So these issues has to be continued in a greater manner inside the parliament also. Rahul ji is the best person to lead this campaign inside the parliament. This is what the CWC's view. Therefore, I think entire CWC feel that in the current scenario of Indian politics, for a better and strong, vigilant opposition, those who want to protect Constitution also, should be safe under the leadership of Rahul Gandhi ji as a leader of opposition. This is what the CWC resolution. బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు చేశారు కారు పార్టీ మునుముందు ఉంటుందో లేదో తెలియదని విమర్శించారు ప్రధానమంత్రి అన్న కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని చెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పలేమని తెలిపారు పార్టీ మారినందున ప్రజల తీర్పు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందానని అనేక మంది వారి స్థాయిని మరిచి తనపై ఆరోపణలు చేశారని అన్నారు స్టేషన్ గన్పుల ప్రజలు తన పార్టీ మార్పును కూడా స్వాగతించారని చెప్పారు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరిగిందన్నారు బీజేపీ అనుకున్న విధంగా ఫలితాలు ఏమీ రాలేదని ఆ పార్టీ నాయకులు ఎగిరెగిరి పడడం స్థాయికి మించి విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందని కడియం శ్రీహరి అన్నారు వరంగల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే మొన్నటి ఎన్నికలలో భారీ మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి కృతజ్ఞతలు తెలపాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రకంగా మొన్నటి ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి నా పైన నమ్మకంతో విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోనని నియోజకవర్గాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేమోనని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత డాక్టర్ కడియం కావ్య గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది నా పార్టీ మార్పును అదేవిధంగా ఈ ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి పట్ల
ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో అని చెప్పి నేను కాస్తంత ఆందోళన చెందుతున్న పరిస్థితులలో అనేక మంది అనేక రకాలుగా సభ్యత సంస్కారాన్ని మరిచి వాళ్ళ స్థాయిని కూడా మరిచి అత్యంత నీచంగా హీనంగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో రాజకీయంగా దాడి చేస్తున్న క్రమంలో ఫలితం ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఫలితం ఎట్లా ఉంటుందో ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఆందోళన చెందడం జరిగింది. కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం పదిలంగా ఉన్నది అని చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం. వెధవలు చేసిన ఆరోపణలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, చరిత్రహీనుల యొక్క మాటలను పట్టించుకోకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన హృదయపూర్వకంగా తల వంచి వాళ్ళకు నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నా పార్టీ మార్పును కూడా అంగీకరిస్తూ అభివృద్ధి కోరకే శ్రీహరి గారు పార్టీ మారిన్లు అని భావించి నా నాయకత్వాన్ని బలపరుస్తూ, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ 54,680 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్నికలు ఇవ్వడం జరిగింది. ఒక మాటలో చెప్పాలి అంటే నా పార్టీ మార్పును ప్రజలు అంగీకరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. తద్వారా నా బాధ్యత మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పెరిగింది. ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే, కడియం శ్రీహరి ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకంతోనే మనకు ఓట్లేశారు. ఆ రకంగా మన బాధ్యత పెరిగింది. ఇంకా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉన్నది. మన మార్క్ అభివృద్ధిని చూపించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అమెరికా అధ్యక్ష భవనం, శ్వేత సౌధం పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి. గాజా ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలని, టెల్ అవీవ్కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని ఈ ఆందోళన జరిగింది. దాదాపు 35,000 మంది నిరసనకారులు దీనిలో పాల్గొన్నారు. వీటిని ముందే ఊహించిన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఈ ఆందోళనలో పాల్గొన్న వారు చాలా మంది ఎర్రని వస్త్రాలు ధరించారు. ఫ్రీ పాలస్తీనా, ఇజ్రాయెల్కు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు. కొందరు ఆందోళనకారులు దాదాపు 2 మైళ్ళ పొడవైన బ్యానర్ను శ్వేత సౌధం వద్ద ప్రదర్శించారు. ఆపరేషన్ రాఫాలో ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటడంపై నిరసనగా దీనిని ప్రదర్శించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి రాఫాలోని పాలస్తీనా వాసులు తలదాంచుకుంటున్న విషయం తెలిసిందే. పొగ వెదజల్లే వస్తువులను శ్వేత సౌధ ప్రాంగణంలోకి నిరసనకారులు విసిరేశారు. ఈ సమయంలో అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ ఇంట్లో లేరు. ఫ్రాన్స్లో జరుగుతున్న డీ-డే స్మారక కార్యక్రమంలో పాల్గొననున్నారు. రిజర్వేషన్లపై తమ ఆలోచనలో మార్పు లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ తరపున శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు భారీ మెజార్టీతో గెలవడంతో కేంద్రంలో ఆయనకు కీలక పదవి దక్కింది. మోడీ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ఆయనకు స్థానం కేటాయించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ లో చేయడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని తెలిపారు. చాలా సమయం తర్వాత టీడీపీకి కేంద్ర మంత్రి పదవి దక్కిందన్నారు. కేంద్రంతో దృఢమైన సంబంధాలు ఉన్నాయని, చర్చల తర్వాత నిర్ణయాలుంటాయని చెప్పారు. ఏపీ అభివృద్ధి తమకు ముఖ్యమని రామ్మోహన్ పేర్కొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.